నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షంతో రైతుల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డి రేవంత్ సర్కార్ వైఫల్యంతో రైతుల బాధలు మరింత పెరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మక్కలు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సకాలంలో మక్కలు కొనుగోలు చేస్తే ఈ దుస్థితి ఉండేది కాదని మండిపడ్డారు. ఎకరాకు 40 క్వింటాల పైన దిగుబడి వస్తే ప్రభుత్వం మాత్రం 25 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మక్కలు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బంది పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెబుతున్న బీఆర్ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారి తనయుడు నాగం శశిధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు మద్దతు పలికారు, కలెక్టర్తో మాట్లాడారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? రైతులకు నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి. మీరు గతంలో కూడా ఒకసారి మార్కెట్ విజిట్ చేసినట్టున్నారు. మొన్నటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ రాత్రి పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి? మన గత శుక్రవారం రోజు పోయింటివి మార్కెట్కి. పోయిన తర్వాత అక్కడ సిఓ నరేష్ గారితో మాట్లాడినాం. దాని తర్వాత అదేవిధంగా డిఎం మార్కెట్ తోటి మాట్లాడిన తర్వాత కొద్దిమంది రైతులకు అక్కడ గన్ని బ్యాగ్స్ ఇచ్చారు. అయితే ఆ రోజే మనం ఇద్దరికి చెప్పాం, సిఇఓ గారు కానీ మార్కెట్ డిఎం గారు కానీ. అప్పుడు ఒక వర్ష వాతావరణం ఉండే, వాళ్ళకు ఒక హెచ్చరిక చేసినాం. అమ్మ మేడం, వర్షం వచ్చే సూచన ఉంది, వాళ్ళకి ఇబ్బంది పడవద్దు, తక్షణమే మీరు గన్ని బ్యాగులు ఇచ్చి ఇక్కడ ఉన్న మక్కలు ప్రతి ఒక్క గింజ మీరు కొనుగోలు చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేసిన. కానీ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న కొద్ది మంది రైతులకి గన్ని బ్యాగులు ఇచ్చారు, కానీ అందులో కొద్దిగానే తీసుకెళ్లారు, కానీ మళ్ళీ తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చిన మక్కలు ఓన్లీ ఒక 20% వరకే మక్కలు అక్కడికి వచ్చినాయి. అదేవిధంగా నిన్న అకాల వర్షానికి దాదాపు ఎంతో మంది రైతులు కష్టపడి, ఒక్కొక్క రైతు అక్కడ 20 నుంచి 25 రోజులు, కొంచెంమంది నెల రోజులు వచ్చి పోసుకున్న ధాన్యాలు ఉన్నాయి. వాళ్ళ కొంచెం మందికి మొత్తం ప్రాసెసింగ్ అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ టోకెన్ ఇచ్చిరా, ఎన్ని క్వింటాలు వచ్చినాయని చెప్పేసి అన్ని ఇచ్చారు. అవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళవి మక్కలు తీసుకోలేదు, ఇంకా అక్కడనే ఉన్నాయి. నిన్న వర్షంతో ఆ రైతులు నష్టపోయారు. దానివల్ల వాళ్ళకు మార్కెట్ వాళ్ళని అడిగిన పిఎస్సీ వాళ్ళను. అయితే ఒకసారి మన కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చినాము. కలెక్టర్ గారు మంచిగానే స్పందించారు. ఆయనకు నిన్నమనే ఒక 3 రోజులు అవుతుంది. ఆయన ఏమనంటే ఒక కొద్దిగా టైం ఇవ్వండి, మేము ఒకసారి సమీక్ష చేసి తొందరగానే ఈ విషయం క్లియర్ చేస్తాము. ఇప్పటి వరకు అక్కడ రైతులకు అన్ని మార్కెట్ వాళ్ళకి ఇచ్చిన తమ్ము కానీ అన్ని అయినవి, ప్రతి ఒక్కటి గింజ కొంటామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళు ఒక టైం ఇచ్చారు కాబట్టి మేము ఆ టైం వరకు మేము వేచి చూస్తాము. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గరకు పోయి ఏం పంట వేస్తున్నావు, ఎన్ని ఎకరాల పంట వేస్తున్నావు అని చెప్పి వాళ్ళు రికార్డు తీసుకున్నారు. ప్రతి ఎకరా 40 నుంచి 45 క్వింటాలు వస్తుంది. కానీ గవర్నమెంట్ ఏంది, నేను 20 క్వింటాలు కొంటాను, మిగతా 20 క్వింటాలు ఎవరు కొనాల్సి వస్తుంది? కాబట్టి అవగాహన లేక కాదు, గవర్నమెంట్ అవగాహన లేకనే ఈ పొరపాటు జరిగింది. ఎన్ని ఎకరాలు వీళ్ళు వేసినది దాదాపు వాళ్ళకు 2 నెలల కింద తెలుసు. ఎందుకంటే దాదాపు ఒక 120 రోజులు పడుతుంది మక్కలు రానికే. అంటే వీళ్ళేదో అంటున్నారు కొంచెం మంది అధికారులు, అరే మాకు తెలియదు సార్ అని చెప్పి. ఎట్లా అంటారు చెప్పండి? ప్రతి గ్రామంలో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి ఎన్ని ఎకరాలు వేసి అని చెప్పి మీకు ఒకటి వచ్చింది. ఒకటి మన అవగాహన తీసుకున్నా, ఒక నాగర్ కర్నూలు దాదాపు 66,000 ఎకరాలు వేసారు. ఒక నాగర్ కర్నూలు మండలానికే దాదాపు 5 లక్షల క్వింటాల మక్కలైనాయి. అంటే వీళ్ళు ఎంత అవగాహనలో పొంగున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైతుల పక్షాన అంటే నెక్స్ట్ కార్యాచరణ పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తా ఉన్నారు. రైతుల పక్షాన ఏ విధమైనటువంటి పిలుపునివ్వచ్చు అంటే, గతంలో మక్కలు పండిస్తే వాళ్ళు ప్రతి ఊరికి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గ్రామాల్లో పోయి మక్కలు తీసుకొచ్చారు. ఇప్పుడు మన కలెక్టర్ గారికి అదే చెప్పాము. ఆయన కూడా అది అరే మీరు మీ ఇచ్చిన సజెషన్ బాగుంది, అది కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆయన వచ్చింది 3 రోజులు అవుతుంది, నాకు కొద్దిగా టైం ఇవ్వండి మాట్లాడి. ఇదే విధంగా ఇంకొకటి ఏమన్నారంటే గన్ని బ్యాగ్స్ రైతులు కొనుక్కోమని చెప్పండి. ఆ కొన్న బ్యాగులకు ఎంత రేటు పడుతుందో 15-20 రూపాయలు పడుతుందో ఆ 15 రూపాయలు ఇస్తాము. నింపి తీసుకుని రండి, మేము తీసుకుంటామని చెప్తున్నారు. 3 రోజులు మనం వేచి చూసిన తర్వాత మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం.
మొత్తంగా చూసినట్లయితే రైతులు ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి దానికోసమే ఈరోజు పూర్తి స్థాయిలో ఉద్యమం అంటే రైతుల పక్షాన చేశామని చెప్పేసి రాస్తారోకో చేశాం, ధర్నాలు చేశాం, కలెక్టరేట్ను ముట్టడించాం, కలెక్టర్కు ఉన్న విషయాన్ని వివరించాం. 3 రోజుల సమయం అడిగారు. ఆ 3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పార్టీ పెద్ద మొత్తంలో కార్యాచరణ తీసుకుంటుంది. దాని ప్రకారమే ముందుకు సాగుతాం, రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి నాగం శశిధర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి.